భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, అనేక వేల మంది మానవుల్లో ఎవరో ఒకడే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అందులో కూడా మళ్ళీ ఒక్కడే పరమాత్మను తెలుసుకోగలుగుతాడు అని. అలాగే వేలాది మంది సినీ తారల్లో ఎవరో అతి కొద్ది మంది మాత్రమే మానవ సేవ, దేశ సేవ చేయడానికి ముందుకు వస్తుంటారు. వాళ్లలో కూడా ఏ ఒక్కరో తమ కార్యాచరణలో సక్సెస్ అవుతారు. నటరత్న ఎన్టీఆర్కు మాత్రమే వర్తించే విషయం ఇది. తనని ఆదరించి అభిమానించిన తెలుగువారు అంటే ఎన్టీఆర్కు ఎంతో ఇష్టం. వారికి ఎటువంటి కష్టం వాటిల్లినా తల్లడిల్లేవారు. క్షామం, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటివి వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి ఆయన ముందుకు వచ్చేవారు. వ్యక్తిగతంగా వారికి సాయం చేయడమే కాకుండా విరాళాల సేకరణకు నడుం బిగించిన తొలి తెలుగు నటుడు ఎన్టీఆర్. రాయలసీమలో ప్రజలు అన్నార్తులై హాహాకారాలు చేస్తున్న తరుణం అది. పత్రికల్లో ఆ వార్త విని చలించిపోయిన ఎన్టీఆర్ వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. అప్పటికి నటుడిగా ఆయన వయసు 8 సినిమాలే. అయితేనేం హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాయలసీమ క్షామ నివారణ నిధి కోసం నాటకాలు ప్రదర్శించి విరాళాలు సేకరించనున్నట్లు 1952 ఏప్రిల్ 11న ఆంధ్రప్రభ దినపత్రిక ఇచ్చిన ప్రకటన మిగిలిన ఆర్టిస్టుల్లో కూడా కదలిక తెచ్చింది. మేము కూడా మీకు తోడుగా వస్తామని ఎన్టీఆర్తో చేతులు కలిపారు నటి జి వరలక్ష్మి, గుమ్మడి, పేకేటి బాలకృష్ణ, దర్శకుడు వి మధుసూదనరావు భార్య సరోజిని తదితరులు. తనతో కలిసి నడవడానికి ఇంతమంది ముందుకు రావడంతో ఎన్టీఆర్ మరింత ఉత్సాహం తెచ్చుకొని ఎన్ని రోజులు ఏ ఊళ్ళు తిరగాలి, వినోద ప్రదర్శనలు ఏమేమి ఇవ్వాలో తన తమ్ముడు త్రివిక్రమరావు, నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్యతో కూర్చొని ప్లాన్ చేశారు. గూడూరులో ప్రారంభించి నెల్లూరు, చీరాల, గుంటూరు, తెనాలి, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, తణుకు, కొవ్వూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ ఇలా మొత్తం 24 రోజుల పాటు తిరిగి విరాళాలు సేకరించాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఈ పర్యటనలో గోకుల్ చంద్ రాసిన కరువు రోజులు, బుచ్చిబాబు రచించిన దారిని పోయే దానయ్య నాటికలు ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. కరువు రోజులు నాటికలో ఎన్టీఆర్, జి వరలక్ష్మి, గుమ్మడి, పుండరీకాక్షయ్య, బేబీ వీణ తారాగణం. దారిని పోయే దానయ్య నాటికలో పేకేటి బాలకృష్ణ, పుండరీకాక్షయ్య, సరోజిని, టీజీ కమలాదేవి నటీనటులు. ప్రతిరోజు షూటింగ్ పూర్తి కాగానే అందరూ ఒకచోట చేరి రిహార్సల్స్ చేసేవారు. అంతా సిద్ధం అనుకున్న తరువాత ఒక మంచి రోజు విరాళాల సేకరణకు ఎన్టీఆర్ సారథ్యంలో తారలంతా బయలుదేరారు. అంజలి పిక్చర్స్ తరఫున అంజలీదేవి, రాజ్యం పిక్చర్స్ తరఫున లక్ష్మీరాజ్యం ఈ పర్యటనలో పాల్గొనలేదు. కానీ వారి తరఫున 2 వ్యాన్లు ఇచ్చారు. మరో నిర్మాత దోనేపూడి కృష్ణమూర్తి కూడా ఒక వ్యాన్ ఇచ్చారు. వరలక్ష్మి తన సొంత కారులో బయలుదేరారు. మొదట కరువు రోజులు నాటక ప్రదర్శించేవారు. ఆ తర్వాత గాయకుడు ఎంఎస్ రామారావు పాట కచేరీ జరిగేది. ఆ సమయంలో ఎన్టీఆర్, జి వరలక్ష్మి ప్రేక్షకుల్లోకి వెళ్ళి జోలి పట్టేవారు. సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే వినోద ప్రదర్శనలు రాత్రి 10 గంటలకు పూర్తయ్యేవి. ఇలా 24 రోజుల పాటు తిరిగి మొత్తం ₹1,00,000 వసూలు చేశారు. ₹1,00,000 అని చిన్నచూపు చూడకండి. 70 ఏళ్ల నాటి మాట ఇది. ఇప్పుడు కోట్ల రూపాయలకు సమానం. రాయలసీమ క్షామ నివారణ కోసం రామకృష్ణ మఠం ద్వారా ఈ డబ్బు ఖర్చు పెట్టమని చెప్పి ఆంధ్రప్రభ అప్పటి సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుకు అందజేశారు ఎన్టీఆర్. ఇలా తను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఎన్టీఆర్ను అప్పటి నుంచే ఓ దేవుడిగా రాయలసీమ ప్రజలు చూడడం మొదలైంది. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను ఇక్కడ తప్పకుండా చెప్పాలి. రాయలసీమ కరువు బాధితులను ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ ఇలా భిక్ష చేసే సమయంలో విజయ వారి కాంట్రాక్ట్లోనే ఉన్నారు. ఆయన
చంద్రహారం చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులవి. మధ్యలో షూటింగు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ₹1,00,000 పోగయ్యాక మద్రాసులోని వాణిమహల్ ఆడిటోరియంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి చేతుల మీదుగా ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయాలని ఎన్టీఆర్ మొదట అనుకున్నారు. అందుకే ఒకరోజు నాగిరెడ్డిని కలవడానికి ఆయన ఆఫీస్కు వెళ్ళారు. ఈ విషయం చెప్పగానే నాగిరెడ్డి సీరియస్ అయ్యి, ఎవరి దగ్గర అనుమతి తీసుకొని మీరు ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళారు అన్నారు. తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. దాంతో ఎన్టీఆర్ కూడా కోపం వచ్చి, బిచ్చమెత్తుకోవడానికి కూడా అనుమతి అవసరమైతే మీ ఉద్యోగం అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. తను బెదిరిస్తే ఎన్టీఆర్ భయపడతారని నాగిరెడ్డి అనుకున్నారేమో, కానీ ఇలా ఎదురు తిరిగి సమాధానం చెప్పి వెళ్ళిపోతారని ఆయన అస్సలు ఊహించలేదు. ఆ తర్వాత షూటింగ్కి రమ్మని విజయవారు కబురు చేస్తే ఎన్టీఆర్ వెళ్ళలేదు. ఈ విషయం దర్శకుడు ఎల్వి ప్రసాద్కు తెలిసి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి నచ్చజెప్పి షూటింగ్కు తీసుకువచ్చారు. ఈ ఒక్క సంఘటన తప్ప మరెప్పుడు విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణిలతో విభేదించలేదు ఎన్టీఆర్. ఇలా ప్రజాహిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత చైనా దురాక్రమణ సమయంలో 1965 నాటి ఇండో పాక్ యుద్ధం సమయంలో జాతీయ రక్షణ నిధి కోసం ₹8 లక్షల సేకరించి నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి అందజేశారు. సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్, కర్నూలు, విజయవాడలలో ఎన్టీఆర్ సారథ్యంలో నటీనటులు విరాళాలు సేకరించారు. వినోద ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పాలగుమ్మి పద్మరాజు రాసిన అజ్ఞాత వీరులు నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో ఎస్వి రంగారావు, జగ్గయ్య, సావిత్రి, కన్నాంబ పాల్గొన్నారు. ఆ తరువాత జగ్గయ్య రాసిన రక్త తర్పణ నాటిక ప్రదర్శించారు. ఇందులో జగ్గయ్య, జమున, గుమ్మడి, పద్మనాభం, లక్ష్మీరాజ్యం నటించారు. అలాగే విశ్వనాథ కవిరాజు రాసిన దొంగాటకం నాటికను రేలంగి, పేకేటి, గిరిజ ప్రదర్శించారు. ఆ తర్వాత రాజనాల, కాంతారావు, కైకాల సత్యనారాయణ, కొమ్మినేని పాల్గొన్న దేశభక్తి నాటికను ప్రదర్శించారు. ఇవే కాకుండా రాజసూలోచన నృత్య ప్రదర్శన, రమణారెడ్డి మ్యాజిక్, ఘంటసాల, రఘురామయ్యల పాట కచేరీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య మాటలు లేవు. అందుకే ఎన్టీఆర్ మద్రాసులో ఇలా జాతీయ రక్షణ నిధికి విరాళాలు సేకరిస్తుంటే అక్కినేని హైదరాబాద్లోని సారథి స్టూడియోలో తన నిర్మాతలు, దర్శకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా విరాళాలు సేకరించి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి అందజేశారు. అక్కినేని 6,000, సావిత్రి 5,000, జగ్గయ్య, కాంతారావు, రేలంగి, గుమ్మడి, కృష్ణకుమారి, జయలలిత, సూర్యకాంతం తలో 2,500, రాజశ్రీ 1,500, కాంచన ₹1,000, చలం 500, కృష్ణరాజు, అల్లు రామలింగయ్య చెరో ₹116 విరాళంగా ఇచ్చారు ఆనాటి రోజుల్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.